హలో ఆస్పిరెంట్స్. నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఈ వీడియో ఎప్పుడో చేయాలి, ఆ బేసిక్ వీడియోస్‌తో పాటు. కాకపోతే కొద్దిగా టైం కుదరకపోవడం వల్ల లేట్ అయింది. ఈ వీడియోలో నేను లాస్ట్ 3 ఇయర్స్ ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ అనేది రాశాను. ఆ 3 సంవత్సరాల యొక్క ఎక్స్‌పీరియన్స్, నెక్స్ట్ ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ గురించి కూడా తెలుసుకుందాం. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కామన్‌గా చేసే మిస్టేక్స్ గురించి చెప్తాను. దాని తర్వాత ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాము. కామన్ మిస్టేక్స్ ఏంటంటే చాలా మంది చేసేది, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే డైనమోలో ఉంటారనమాట. అవ్వదు నాది, లేకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాం. సో, అలా ఉంటారనమాట. అలా ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే ఒకవేళ అవ్వకపోయినా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎక్కడికి పోదు. నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతది. నెక్స్ట్ ఇంకోటి కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, వన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుతూ కూర్చుంటారు. అంటే క్వాంటు, రీజనింగు, ఇంగ్లీషు, కంప్యూటరు ఇవేమి ప్రిపేర్ అవ్వరు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఎళ్ళిపోతారు. సో, అలా కూడా ఎవరు ఉండకండి. వన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్‌కి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా గాని. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ సంవత్సరం సెక్షనల్ టైమింగ్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు గదా! సో, అందరికీ ఒకేలా ఉంటదనమాట. ఇదివరకు ఎలా ఉండేదంటే కాంపోజిట్ టైమ్ కాబట్టి కొంతమంది రీజనింగ్, క్వాంట్ స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, వాళ్ళకక్కడ ఎక్కువ మార్క్స్ అనేదొస్తాయి. ఇప్పుడు అలా అయితే లేదు. అందరికి ఈక్వల్. అంటే ఎవరెక్కువ చేయగలుగుతారో ఆ టైమింగ్‌లో వాళ్ళనేదే రేస్‌లో ఉంటారు. సో, అది గూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కెళ్లారంటే, మెయిన్స్‌లో వచ్చే వాళ్ళందరికీ ఎంతో కొంత పొటెన్షియాలిటీ అనేది ఉంటది. ఎందుకంటే ప్రిలిమ్స్‌లోనే 90% ఫిల్టరేషన్ అనేది చేస్తాడు. సో, మెయిన్స్ చాలా కాంపిటీషన్ అనేది ఉంటది మెయిన్స్‌లో గూడా. సో, అది గూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది సెక్షనల్ అన్నమాట. ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, ఎన్ని మినిట్స్ అని. ఇదొకసారి మళ్ళీ ఒకసారి చూడండి. రీజనింగ్ 40 క్వెషన్స్, 50 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వెషన్ వచ్చి 1.25 మార్క్స్ అన్నమాట. సెక్షనల్ టైమింగ్ వచ్చి 30 మినిట్స్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి 40 క్వెషన్స్, 20 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వెషన్ హాఫ్ మార్క్, 15 మినిట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 40 క్వెషన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వెషన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్. నెక్స్ట్ క్వాంట్ చూసుకుంటే 40 క్వెషన్స్, 50 మార్క్స్. ఒక్కో క్వెషన్ వచ్చి 1.25 మార్క్స్. సెక్షనల్ టైమింగ్ చూసుకుంటే 30 మినిట్స్. టోటల్ 200 క్వెషన్స్, 200 మార్క్స్. టైం వచ్చి 2 అవర్స్. సో, ఇక్కడ మీరు డివిజన్ అనేది చూసుకోవచ్చు ఎలా చేశాడు అన్నది. కంప్యూటర్‌కి 15 మినిట్స్, కరెంట్ అఫైర్స్‌కి 15 మినిట్స్. సో, మోర్ దెన్ ఎనఫ్ ఈ 2 సెక్షన్‌లకి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 30 మినిట్స్. పర్లేదు, ఇది కూడా బానే ఇచ్చినట్టు. అంటే కొంతమందికి చదవడానికి లేట్ అవుతది కదా ఇంగ్లీషు. వాళ్ళకి బాగా ఉపయోగపడతది. రీజనింగ్, క్వాంట్ చూసుకుంటే 30 మినిట్స్, 30 మినిట్స్. సో, దీన్ని బట్టి మీరు ప్లాన్ జేసుకోవాలి ఎలా అన్నదే. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇది నా పర్సనల్ ఒపీనియను. నాకు సెక్షనల్ టైమింగ్ కన్నా కాంపోజిట్ టైమ్ అంటేనే ఇష్టం. అంటే ఓన్లీ ఆర్ఆర్‌బీ, పీఓకి. ఎందుకంటే కంప్యూటర్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీషు త్వరగా చేసుకునేవాడిని. రీజనింగ్, క్వాంట్ ఎక్కువ టైమ్ ఇచ్చుకునేవాడిని. సో, ఎలాగో ఇప్పుడు నాకు జాబ్ వచ్చేసింది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కింద చెప్తున్నాను. సో, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను నేను. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే రీజనింగ్. నేను లాస్ట్ 3 ఇయర్స్ రాశాను. ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ అనేది 2021, 22, 23. 2021లోని రీజనింగ్ ఈజీగానే ఉంది. 22లో కూడా పర్లా. లాస్ట్ ఇయర్ చూసుకుంటే రీజనింగ్ అనేది కొద్దిగా డిఫికల్ట్‌గా అనిపించింది. అంటే స్క్వేర్ పజిల్ ఒకటి ఇచ్చాడన్నమాట. అది పాసిబిలిటీ కండిషన్స్ ఎక్కువైపోయింది. సో, రీజనింగ్ అనేది ఈజీగానే ఉంటది. మరి ఐబీపీఎస్ పీఓ మెయిన్స్, ఎస్‌బీఐ పీఓ మెయిన్స్ లాగా ఉండదు. మీరు ప్రిలిమ్స్ లెవెల్‌లో ఏ విధంగా అయితే ఉంటదో సేమ్ అదే విధంగా ఉంటది. కాకపోతే ఏంటంటే కొద్దిగా పాసిబిలిటీ కండిషన్స్, లింక్డ్ కండిషన్స్ కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటది. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఎక్కువ ఏంటంటే రీజనింగ్‌లో పజిల్స్ మాక్సిమం 4 ఆర్ 5 పజిల్స్ ఉంటాయి. మీరు కరెక్ట్‌గా క్రాక్ చేస్తే రీజనింగ్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ మీకు. ఎందుకంటే ఒక్కొక్క క్వెషన్ 1.25 మార్క్స్ కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ ఇక్కడే గెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే కంపల్సరీగా ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇస్తాడు మెయిన్స్‌లో. ఇది కూడా కొద్దిగా మీరు క్రాక్ చేయగలిగితే ఈజీగా తెగిపోద్ది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ కూడా. ఎందుకంటే ప్రిలిమ్స్ లెవెల్ వరకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయరు. మెయిన్స్‌లో కంపల్సరీగా అడుగుతాడు ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనేది. సో, అది కూడా చూసుకోండి ఒకసారి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇన్‌పుట్, అవుట్‌పుట్ కూడా. నెక్స్ట్ ఇంకోటేంటంటే మెయిన్స్‌లోనే స్టేట్‌మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలాంటి కొన్ని లాజికల్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ ఏమి ఉండవు. 3 ఆర్ 4 క్వెషన్స్ ఉంటాయి. లేకపోతే మాక్సిమం 5 క్వెషన్స్. సో, ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టేటప్పుడు. ఎంతో కాన్ఫిడెంట్ అయితే గాని పెట్టకండి. ఎందుకంటే మనం ఎంత రైట్ అనుకున్నా అవి తప్పులైపోతా ఉంటాయి ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రిలిమ్స్‌లో అడిగిన క్వెషన్సే మెయిన్స్‌లో కూడా కొన్ని అడుగుతాడు. లైక్ సిలాజిజమ్స్ గాని, అంటే ఎక్కువేమి ఉండవు. 2 ఆర్ 3 క్వెషన్స్ లేకపోతే మాక్సిమం 2 క్వెషన్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ డైరెక్షన్స్ గాని, బ్లడ్ రిలేషన్ గాని, కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీ గాని, ఇలాంటి ప్రిలిమ్స్ లెవెల్‌లోనే మనకి ఈజీ అనుకుంటాం కదా ప్రిలిమ్స్‌లో. వీటిలో కూడా
అడుగుతాడు కొన్ని క్వెషన్స్. కాకపోతే ఏంటంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్ చూసుకుంటే ఎట్ ద రేట్ ఇలా ఇచ్చి మనమే ఫార్మ్ చేసుకోవాల్సొస్తది క్వెషన్ కూడా. సో, అలా ఉంటదనమాట. మీరొకసారి మెయిన్స్ లెవెల్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతది. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా మంది చేసేది అంటే నేనున్నా గాని ఎక్కడైనా పజిల్‌లో స్టక్ అయిపోతే వెంటనే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. చాలా మంది చేసే మిస్టేక్ అదే. రీజనింగ్ అనేది మన ఇగోతో ఆడుకుంటదనమాట ఎప్పుడైనా గాని. సో, మీరది ఓవర్‌కమ్ చేస్తే చాలా బెటరు. అంటే మీరెక్కువ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఆ ఫ్లో అనేది ఎళ్ళిపోతా ఉంటది మెయిన్స్‌లో గూడా, ఎగ్జామ్‌లో. సో, ఎక్కడైనా పజిల్ అనేది స్ట్రక్ అయిందంటే మటికి వెంటనే వేరే పజిల్‌కి ఎళ్లి దాని తర్వాత రండి ఈ పజిల్‌కి. లేకపోతే మీకు పజిల్ అనేది తెగదెప్పుడు. సో, ఇది మరీ మరీ చెప్తున్నాను మైండ్‌లో పెట్టుకోండి. నాకు కూడా చాలా సార్లు జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్‌లోనే జరిగింది. అంతెందుకు లాస్ట్ ఇయరే నాకు స్క్వేర్ పజిల్ అప్పుడనుకుంటా. ఎక్కువ పాసిబిలిటీ కండిషన్స్ వచ్చేస్తుంది. ఇక లాస్ట్ 5 మినిట్స్ ఉందనగా క్వాంట్‌లో డీఏ చేద్దామా? లేకపోతే రీజనింగ్‌లో ఈ పజిల్ చేద్దామా అనుకోని రీజనింగ్ పజిలే చేశాను. కాకపోతే లక్కీగా తెగిందనమాట నాకు ఆ పజిల్ అనేది. సో, అలా ఉంటదనమాట. నేను అలా కాకుండా వెంటనే అక్కడే కూర్చొనుంటే నాకు అయ్యేదే కాదు. సో, అందుకే చెప్తున్నాను మీకెప్పుడైనా గాని వన్స్ మీకు పజిల్ అనేది తెగకపోతే వేరే క్వెషన్‌కెళ్ళి అప్పుడు మళ్ళీ వచ్చి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి. మళ్ళీ మీరు ఎక్కడ తప్పుందా అని ఎతక్కండి ఎప్పుడు గాని. దొరకదు మీకెప్పుడు. సో, ఇది రీజనింగ్ గురించి. మాక్సిమం కవర్ చేశాననుకుంటున్నాను రీజనింగ్ గురించి. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే కంప్యూటర్. కంప్యూటర్ కూడా ఈ మధ్యన అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆర్ఆర్‌బీ క్లర్క్‌లో ఈజీగా ఇచ్చాడు కంప్యూటర్ అనేది. మళ్ళీ ఆర్ఆర్‌బీ పీఓ ఒకసారి కష్టంగా ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ నాకు పర్లేదనిపించింది కంప్యూటర్ అయితే. సో, చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటదన్నది కంప్యూటర్. నేను ఆల్రెడీ వీటన్నిట్లి గురించి కూడా బేసిక్ వీడియోస్ అనేది చేశాను. ఒకసారి మీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చూడండి. మాక్సిమం క్లియర్‌గా చెప్పాను. ఏ విధంగా మీరు బుక్స్ గాని, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ చెప్పాననమాట. ఇండివిడ్యుయల్‌గా చేశాను ఒక్కొక్క వీడియో. కంప్యూటర్ గురించి, క్వాంట్ గురించి, రీజనింగ్, ఇంగ్లీషు, ఇంటర్వ్యూ కూడా ఏ విధంగా అన్నది మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు టైం ఉంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ కంప్యూటర్‌లో ఎక్కువ అడిగే క్వెషన్స్ ఎలా ఉంటున్నాయంటే ఈ మధ్యన లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఎక్కువ షార్ట్ కట్ కీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి మీద ఎక్కువ అడుగుతున్నారనమాట. అంటే విండోస్‌లో షార్ట్ కట్ కీస్ ఒకలా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఓడ్, ఎక్సెల్, పవర్ పాయింట్‌లో వీటిలో సెపరేట్ షార్ట్ కట్ కీస్ ఒకలా ఉంటాయి. సో, షార్ట్ కట్ కీస్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. మోర్ థాన్ 4 ఆర్ 5 క్వెషన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఓడ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కూడా థియరిటికల్‌గా నేర్చుకోండి. ఎక్కువ క్వెషన్స్ అనేవి పడుతున్నాయి. ఎక్కువ ఇది ఆర్‌బీ అసిస్టెంట్‌లో అడిగేవాడు ఇలాంటి క్వెషన్‌లు. ఇప్పుడు ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్‌లో కూడా అడుగుతున్నాడు. క్లర్క్ మెయిన్స్‌లో కూడా. నేను ఎక్కువ కంప్యూటర్ అనేది టర్నింగ్ పాయింట్‌లో చదివాను. టర్నింగ్ పాయింట్‌లో చదివి ఎక్కువ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఎవరు కంప్యూటర్ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే టర్నింగ్ పాయింట్ చదవండి. మీకు క్లారిటీగా ఉంటది. ఈజీగానే ఉంటది. దాని తర్వాత బిట్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు సరిపోద్ది. నెక్స్ట్ కంప్యూటర్‌లోనే ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఫస్ట్ స్టేజ్‌లో ఏం కనిపెట్టారు? అక్కడ ఏ కాంపోనెంట్స్ వాడారు? నెక్స్ట్ స్టేజ్‌లో ఇయర్‌లు అదొక చార్ట్ ఉంటదనమాట. అదొకటి చదవండి. ఒక క్వెషన్ కంపల్సరీగా అడుగుతున్నాడు దాని మీద. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ మీద కూడా అడుగుతున్నాడు. మోర్ థాన్ 2 ఆర్ 3 బిట్స్ ఈజీగానే ఉంటదనమాట. దాంట్లోనే క్లియర్‌గా నేర్చుకోండి. కీబోర్డ్ అంటే ఏంటి? మౌసు, మానిటర్ నెక్స్ట్ వాటి మీద ఎక్కువ డెప్త్‌గా నేర్చుకోండి కొద్దిగా. దాని తర్వాత ఇంకో బిట్ ఎలా ఉంటుందంటే బైనరీ డిజిట్ ఉంటది కదా! ఒక నంబర్ ఇచ్చి హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయమని అది కూడా ఎక్కువ అడుగుతున్నాడు. అంటే మాక్సిమం ఓన్లీ బైనరీలోనే అడుగుతున్నాడన్నమాట. అలా కాకుండా బైనరీ నుంచి హెక్సాడెసిమల్, ఆక్టా అలా ఏమి అడగట్లా. సో, అన్నీ నేర్చుకోండి. ఎక్కువ బైనరీ మీద నేర్చుకోండి. ఏముండదు. ఫర్ సపోజ్ 43 అని ఉందనుకోండి. 2 నెక్స్ట్ ఇలా 2, 5, 0 ఇలా ఈజీగానే ఉంటది ఇది. మన చిన్నప్పుడు నేర్చుకున్నదే. సో, అదే బైనరీ అన్నమాట. సో, ఈజీగానే ఉంటది ఇది గూడా. ఇది గూడా ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ ఇదిగో చెప్పాను కదా! ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి మీద కూడా ఎక్కువ నేర్చుకోండి. ఇంకోటేంటంటే ఫిషింగు ఇలాంటి క్వెషన్‌లుంటాయి గదా! వైరసెస్ గాని వీటిల మీద కూడా ఎక్కువ అడుగుతున్నాడన్నమాట. స్పామ్ మెసేజెస్ నెక్స్ట్ ఇంకోటి హబ్బు, రోటర్ ఇలాంటివి కూడా ఉంటాయి చివర్లో. అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి టోపాలజీ మీద కూడా ఒక క్వెషన్ అడుగుతాడు. అంటే ట్రీ టోపాలజీయా? లేకపోతే మెష్ టోపాలజీయా? వీటి మీద కూడా ఒక క్వెషన్ అనేది పడుతుంది. సో, మాక్సిమం మీరు ఒకసారి టర్నింగ్ పాయింట్ ఎక్కువ చూసుకుంటే దాంట్లో ఉన్నాయే ఒకసారి చదువుకొని ఇన్ డెప్త్‌గా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు సరిపోద్ది కంప్యూటర్. అలా అని ఈజీగా ఏం తీసుకోకండి. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ లాగే ఉండాలి. సో, కంప్యూటర్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా అన్నది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. కరెంట్ అఫైర్స్ అనేది వాడు ఎలా అడుగుతున్నాడో వాడికి తప్ప ఎవడికి తెలియట్లేదు కరెంట్ అఫైర్స్ అనేది. సో, 5 మంత్స్ చదవాలా? 6 మంత్స్ చదవాలా? అన్నది మీ ఇష్టం. నేనైతే మినిమమ్ 6 మంత్స్ చదవమని చెప్తాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆర్ఆర్‌బీ పీఓలోనే ఎక్కువ ఇన్ డెప్త్ క్వెషన్స్ అడుగుతాడు. అంటే జనరలైజ్డ్ బిట్స్ అన్నమాట. అంటే బ్యాంకింగ్ మీద ఉన్న కరెంట్ అఫైర్స్,
నెక్స్ట్ ఇంకా కొన్ని స్టాటిక్ బ్యాంకింగ్ మీద ఉంటాయి కదా! అవి కూడా ఎక్కువ అడుగుతాడు. మీరు స్టాటిక్ బ్యాంకింగ్ చదివితే ఎలా ఉంటదంటే ఇంటర్వ్యూకి ఉపయోగపడుతది. నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడుతది. అండ్ నెక్స్ట్ మీరు జాబ్‌లో జాయిన్ అయినప్పుడు కూడా మీకు ఆ బ్యాంకింగ్ మీద జేఏబీ, సీఏబీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా మీకు ఉపయోగపడుతది స్టాటిక్ బ్యాంకింగ్ చదివితే. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా మంది నన్ను అడుగుతుంది స్టాటిక్ జీకే కూడా చదవమంటారా బ్రో అని అడుగుతున్నారు. ఈ మధ్యన ఏమవుతుందంటే స్టాటిక్ జీకే మీద ఎక్కువ క్వెషన్స్ అడగట్లా. సిలబస్ చూసుకుంటే చాలా ఉంటదనమాట. వాడు అడిగేది మహా అయితే ఒక క్వెషన్, 2 క్వెషన్‌లు అడుగుతున్నాడు. సో, మీకు ఓపిక ఉంటే చదవండి. అంటే మేజర్‌గా ఉంటాయి గదా! అంటే నేషనల్ పార్క్స్, ఎయిర్‌పోర్ట్స్ ఇలాంటివి చదవండి సరిపోద్ది. అలానే ఇంకా ఇన్ డెప్త్‌గా డ్యామ్‌లు అంత చదివితే మనకు టైం గూడా వేస్ట్ అయిపోద్ది. ఇంకోటేంటంటే స్టాటిక్ జీకేలోనే నెక్స్ట్ ఇంకోటేంటంటే స్టాటిక్ జీకేలోనే డేస్ ఉంటాయి గదా! హ్మ్. ఆ డేస్ గురించి ఇంపార్టెన్స్ అవి ఎక్కువ నేర్చుకోండి. అడుగుతాడు ఒక్కొక్కసారి. నేను ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది ఒక సెపరేట్ వీడియో చేశాను. దాంట్లో క్లియర్‌గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సో, ఇంకోటేంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకండి. అంటే చెయ్యండి. దాంతో పాటు వేరే సబ్జెక్ట్‌లు గూడా పారలెల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే మటికి మీకెప్పుడు మెయిన్స్ అనేది క్లియర్ అవ్వదు. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షను. ఇంగ్లీష్ ఏంటంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ వాడు ఈజీగానే ఇస్తున్నాడు. మెయిన్స్ పరంగా చూసుకుంటే. వేరే సెక్షన్‌లు కొద్దిగా కష్టంగా ఇచ్చినా ఇంగ్లీష్ అనేది పర్లేదు. ఈజీగానే ఇస్తున్నాడు. అందుకే కొత్తోళ్ళకి ఎక్కువ మందికి జాబ్ ఎందుకొస్తుందంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వాడు ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఇస్తున్నాడు. ప్రిలిమ్స్ లెవెల్‌లోనే ఉంటున్నాయి కొన్ని క్వెషన్‌లయితే ఇంగ్లీష్ మట్టికి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్‌లోనే 3 రీడింగ్ కాంప్రహెన్షన్‌లుంటాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, 2 చేస్తున్నారు. ఇంకోటి టైం అయిపోతుందని చేయట్లేదు. అంటే ఇదివరకు కాంపోజిట్ టైమ్ అవ్వడం వల్ల. ఆ 3 ఆర్సీలో ఒక ఆర్సీ అనేది చాలా ఈజీగా ఉంటది. అది మీరు త్వరగా పట్టుకుంటే 5, 6 మార్క్స్ అనేది ఈజీగా వస్తది. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఎర్రర్ లొకేషన్‌లు సేమ్ ప్రిలిమ్స్‌లో ఏవైతే క్వెషన్‌లుంటాయో అవే ఉంటాయి. కొద్దిగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది ఇంగ్లీష్ మట్టికి. ఈజీగానే ఉంటది. మీరు 15-20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా నన్నడిగితే ఇంగ్లీష్ అనేది. నెక్స్ట్ ఓడి యూసేజ్ ఇలాంటి క్వెషన్‌లే ఉంటాయన్నమాట మెయిన్స్‌లో కూడా. సెక్షనల్ టైమింగ్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్ కూడా ఉండదు. మాక్సిమం స్కోర్ అనేది చేయొచ్చు ఇంగ్లీష్‌లో మీరు. నెక్స్ట్ చూసుకుంటే క్వాంట్. క్వాంట్ కూడా అంతే. ఒక 5-8 మార్క్స్ అనేది ప్రిలిమ్స్ లెవెల్ క్వెషన్స్‌లోనే ఉంటాయి. అంటే రాంగ్ నంబర్ సిరీస్ గాని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గాని, అప్రాక్సిమేషన్స్ గాని, ఈ మూడిట్ల మీదే ఒక 5-7 మార్క్స్ అనేవి వస్తాయి. సరిగ్గా మీరు వెతకాలన్నమాట. అవి ఎక్కడున్నాయని. ఒక్కొక్కసారి కనిపించను కూడా కనిపించవు ఆ టైం వల్ల. సో, చూసుకోండి. ఇలాంటి క్వెషన్‌లు కంపల్సరీగా ఇస్తాడు. నేను ఒక సంవత్సరం చేసిన మిస్టేక్ ఇదే. ఇవి చూసుకోలేదు నేను. అప్రాక్సిమేషన్స్ 3 క్వెషన్స్ ఇచ్చాడంట. సో, అలా ఉంటదన్నమాట. మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే క్వాంట్ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి డీఏలన్నమాట. డీఏలు మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటరు. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారా? అది మీ యొక్క టైం బట్టి మీరెక్కువ స్పీడ్‌గా చేయగలిగాననుకుంటే డీఏ వేరేయి అవి చేసి సింగిల్ క్వెషన్స్ అటెంప్ట్స్ మోర్ దెన్ ఒక 3, 5 క్వెషన్స్ చేస్తే మంచి స్కోర్ అనేది వస్తది. సో, ఇది పీఓ మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నదే. ఇంకోటేంటంటే రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయకండి. ప్రిపేర్ అయితే అవ్వండి. నా యొక్క ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చూడండి మీకు టైం ఉంటే. క్వాంట్ గాని, రీజనింగ్ గాని దాంట్లో కూడా సేమ్ క్లియర్‌గానే చెప్పాను ప్రతీది కూడా. నెక్స్ట్ ఇంకోటేంటంటే మెయిన్స్‌లో అంటే పీఓ మెయిన్స్‌లో చూసుకుంటే ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ అనేది చాలా బావుంటది. సరిగ్గా రాస్తే మటికి. కంపేర్ టు ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ గాని, ఎస్‌బీఐ పీఓ మెయిన్స్ గాని. క్వెషన్‌లు కూడా లిబరల్ గానే ఉంటాయి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రాస్తే మటికి. నెక్స్ట్ ఇంకోటేంటంటే రీజనింగ్, క్వాంట్ కలిపి మోర్ థాన్ 60+ మార్క్స్ వచ్చేలా చూసుకోండి. అప్పుడు మీకు ఈజీగా 90+ స్కోర్ అనేది వస్తది. 90+, 100+ అనేది వస్తది. ఇంకా 60+ అన్నానని 60+ కాదు. మీకు ఎంత తెచ్చుకోగలిగితే ఈ 2 సెక్షన్‌లో నుంచి అంత తెచ్చుకోండి. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటే మటికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్‌లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అని కొట్టండి. మోర్ దెన్ 1700+ మెంబర్స్ ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్. సో, దట్స్ ఇట్. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.